కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే బోడి ప్రసాద్ అన్నారు. క్రిస్టియన్ పేటలో 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడి ప్రసాద్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే 20 రోజుల్లో ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. మిగిలి ఉన్న రోడ్డు పనులకు కూడా ఈ నెలలోనే ఉపాధి హామీ నిధుల ద్వారా మంజూరు ఇప్పించి పనులను నిరంతరాయంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. క్రిస్టియన్ పేట నుంచి తెన్నేరు దాకా ఎదుర్కొంటున్న రహదారి ఇప్పటికే కొంత భాగం పూర్తయిందని, మిగిలిన భాగానికి టెండర్లు పూర్తయి పనులు ప్రారంభ దశలో ఉన్నాయని తెలిపారు. చివరి 1 కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి కూడా నిధులు కేటాయించడం అయింది అన్నారు. అంతర్జాతీయంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తారు కొరత ఏర్పడి గుడివాడ మానికొండ రోడ్డు పనులు ఆలస్యమయ్యాయి. వర్షాల వల్ల పడిన పెద్ద గోతులను దృష్టిలో ఉంచుకొని వెంటనే ప్యాచ్ వర్క్ పనులు ప్రారంభించాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారన్నారు. కోలవెన్ను శివారు గ్రామం క్రిస్టియన్ పేటలో 15 లక్షల రూపాయలతోటి రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది రాబోయే 20 రోజుల్లో ఈ రోడ్డు సిమెంట్ రోడ్డుగా పూర్తి చేయడం జరుగుద్ది. ఇంకొంత మిగిలి ఉంటుంది. అది కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ రాగానే ఈ నెలలోనే శాంక్షన్ ఇస్తాం. అది కూడా కంటిన్యూగా రోడ్డు పూర్తి చేస్తాం. ఈ రోడ్డు 2014-19 మధ్యలోనే శాంక్షన్ చేయడం జరిగింది. పనికి చేయడం కూడా జరిగింది. కొంత పని చేసిన తర్వాత ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో మధ్యలో పనులు ఆపేసి, మరి అప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పటికీ కూడా అదే విధంగా ఈ రోడ్డు యథాస్థితిలో ఉంది. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకటొకటిగా అన్ని పనులు కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోడ్డు కూడా చాలా తిప్పలు పడ్డారు. ఇక్కడి నుంచి తెన్నేరు దాకా కొంత పూర్తయింది, ఇంకొంత శాంక్షన్ అయ్యి టెండర్ పిలిచారు. అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. ఇంకొంచెం 1 కిలోమీటర్ ఏమో వేయాల్సి ఉంటుంది. అది కూడా నిధులు కేటాయించడం జరిగింది. అలాగే గుడివాడ మానికొండ రోడ్డు కూడా దాదాపు టెండర్లు పిలిచి చాలా కాలం అయింది. అయితే యుద్ధం రావడం వలన, తారు దొరకపోవడం వలన పనులు ఆగిపోయింది. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కాంట్రాక్టర్ తోటి కూడా మాట్లాడాను. ఈ వర్షానికి ఇంకొంచెం పెద్ద పెద్ద గోతులుగా పడటం జరిగింది. వెంటనే పని ప్రారంభించమని కూడా చెప్పాను. ఈ గుడివాడ మానికొండ రోడ్డు కూడా ఈ ప్యాచ్ వర్క్ చేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్క కోలవెన్నులోనే దాదాపు 1,40,00,000 దాకా ఈ 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం జరిగింది. మళ్ళీ రేపు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా ఎక్కడైతే అభివృద్ధి అవసరం ఉందో అక్కడంతా కూడా ఈ మౌలిక సదుపాయాలకి నిధులు కేటాయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ